పోలీస్ ఆఫీసర్ అంటే మాకు కర్తవ్యం విజయశాంతి గారి గుర్తుకొస్తారు. ఇప్పుడు కాజల్ గారిని అలా చూసుకోవచ్చా? థ్యాంక్ యూ. ఈ కంపారిజన్ కూడా నా కోసం ఎంత పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ మై సైడ్ నేను ఒక న్యూ ఛాలెంజ్, నేను ఒక న్యూ జానర్, ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేస్తాను. ఇది తర్వాత మీరు చూడండి అండ్ నాకు చెప్పండి. సో అంటే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇందులో మీరు ఇప్పటి నుంచి ఇలాగే ఉంటారా, మళ్ళీ హీరోయిన్గా మళ్ళీ జోడీ కడుతూ చేస్తుంటారా? నా మైండ్లో ఏమీ బ్లాక్స్ లేదు. ఐఎమ్ ఓపెన్ టు గుడ్ స్క్రిప్ట్స్. నాకు గుడ్ కాంటెంట్ కావాలి, అదే ముఖ్యం. అండ్ ఇట్ రియలీ డిపెండ్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ. ఇట్ డిపెండ్స్ ఆన్ చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఐఎమ్ రియలీ ఓపెన్ టు ఇట్. బట్ అఫ్ కోర్స్ నా కోసం ఒక ప్రయారిటీ ఇస్ టు డూ గుడ్ మూవీస్, గుడ్ స్టోరీస్ అండ్ రియలీ. సత్యభామ చేయడానికి కారణం ఏంటి? అంటే మీకు ఆ క్యారెక్టర్ నచ్చా, స్టోరీ ఎలా ఉంది అనుకుంటా? అఫ్ కోర్స్ అండి, క్యారెక్టర్ చాలా నచ్చింది, స్టోరీ కూడా చాలా నచ్చింది, టీమ్ కూడా చాలా నచ్చింది. అండ్ దాట్స్ వై ఐఎమ్ హియర్. ఫర్ మీ, వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ద స్టోరీ, ఇట్ వాస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ సత్యభామ క్యారెక్టర్లో చాలా యునిక్నెస్ ఉంది. షీఈ్ అ కాప్, బట్ షీఈ్ నాట్ అ రెగ్యులర్ కాప్. సో ఈ డిఫరెన్స్ నాకు చాలా నచ్చింది. అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ వీవ్ మేడ్. ఈ 18 years జర్నీలో ఎప్పటి వరకు రాలేదా ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ మీ దగ్గరికి? అఫ్ కోర్స్ చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఒక ఫెయిత్ కావాలి కదా. యూ నీడ్ టు బీ కాన్ఫిడెంట్. అట్లీస్ట్ ఐ నీడ్ టు బీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐమ్ డూయింగ్, ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్. స్క్రిప్ట్లో చాలా కాన్ఫిడెన్స్ కావాలి. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎప్పుడూ నాకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ స్టోరీకి నాకు చాలా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు హీరో సినిమాల్లో హీరోయిన్ గా చేయడం వేరు, ఇప్పుడు ఈ సినిమాలో మీరే మెయిన్. సో చాలా ప్రెషర్ మీ పైనే ఉంటుంది. ఎలా ఉంది, ఎలా తీసుకున్నారు, దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? దాట్స్ వాట్ ఐమ్ సేయింగ్ కదా. ప్రెషర్, ఐ డోంట్ థింక్ ఇట్స్ రియలీ ప్రెషర్, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అఫ్ కోర్స్ చాలా ప్రిపేర్ చేశాను, చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాను. Stunts and action na kosam first time, so worked very hard on that, did a lot of training, practice cheyali, and even otherwise chala kotta emotions unnai ee cinema lo, so worked very hard on all of that as well. But like I said, more than pressure, I think pressure the rest of my team is taking. Na kosam responsibility. రీసెంట్ గా మీరు మదర్ అయ్యారు, ఫిజికల్ గా కూడా ఇప్పుడు యాక్షన్ చేశారు, చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా, వాటి కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగుంది కదా. బాగుంది. Then that's it. కాజల్ గారు హాయ్ అండి. ముందుగా మా వైపు నుంచి మీకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నారు తెలుగు ప్రేక్షకుల కోసం. నాకు తెలుగు తెలుసు. ఇప్పుడు నా టీం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, సూపర్ అండి. ఇక్కడ నుంచి మీ జర్నీ కాజల్ 2.0 అనుకోవచ్చా? వెల్, I'd like to believe it's a new phase of the same journey. The journey is not new, కానీ ఒక న్యూ డైరెక్షన్ లో నా కార్ వెళ్తుంది. సో కాజల్ గారు ఇక్కడ, సో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఈ సినిమా చేయడం, అంటే బేబీ తర్వాత, సో ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఒకప్పుడు హీరోయిన్ వేరు, ఇప్పుడు వేరు, ప్లస్ గ్లామరస్ రోల్ తో పాటు ఇందులో యాక్షన్ కూడా ఉంది. ఎట్లా డూప్ ఏమన్నా పెట్టుకున్నారా, లేకపోతే ఓన్ గా చేశారా యాక్షన్ సీన్? Thankfully, all the stunts were done by me. We had a dupe, but she was on standby. But we did not really need her. All of us got very excited with the action, and I really enjoyed it. Of course, challenges unnai. After a baby, ekwa responsibilities unnai. But I guess you got to do what you got to do. And of course,
my job is my priority. It's my love. It's my meditation. It's everything. సో అంటే నెక్స్ట్ ఈ మూవీ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే చేస్తారా, లేదు దానికి సేమ్ ఏ చిరంజీవి గారు పక్కనో బాలకృష్ణ పక్కన ఒక రోల్ వస్తే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టైం ఉంటే రెండు, లేకపోతే డేట్స్ ప్రాపర్ గా ప్లాన్ చేయాలి అండ్ రెండు మూవీస్ చేస్తారు. చందమామకి ఒక కాప్ లుక్, ఒక పోలీస్ యూనిఫామ్ వేసినప్పుడు మీలో ఫీలింగ్ ఏంటి? నాకు ఫీలింగ్ చాలా నచ్చింది. I thoroughly enjoyed myself beating people up very much. ఇది ఒక addiction and I will surely be doing more action films. ఓకే, అంటే మీరు కాప్ డ్రెస్ చేశారు, ఒక ఏసీపీగా ఒక సచివమ్మ క్యారెక్టర్ కనబడుతున్నారు. సో దాని వెనకాల ఒక బలమైన కథ, ఒక ఎమోషనల్ జర్నీ ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు ఆడియన్స్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం కాజల్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా ఒక ఏసీబీగా యాక్ట్ చేయడమే కాకుండా దాన్ని ఇంటెన్స్ ఏ విధంగా తీసుకున్నారు, ఎలాంటి కథ మీ నుంచి ఆడియన్స్కు ఇస్తున్నారు? ఎస్, డెఫినెట్లీ సత్యభామలో చాలా వల్నరబిలిటీ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టోరీలో షీ హ్యాస్ అ బిగ్ జర్నీ. She also has her professional front, she has her personal front. Idi rendu tanaki chala important, and the audience will be able to see that how a woman is balancing both and how both are of primary importance, yet there's no compromise on any side. అంటే ట్రైలర్ టీజర్ చూసినట్లయితే ఇది ఒక సైబర్ క్రైమ్ నేపథ్యంగా, ఒక గేమింగ్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ఒక కథగా చూస్తే అర్థమవుతుంది. సో మనకు చాలా వరకు పబ్జీ లాంటి గేమ్స్ ఇవన్నీ వచ్చాయి, దానిలో ఎంతోమంది యంగ్స్టర్స్ అంటే యంగ్ పీపుల్ ఎంతమంది బాధితులు అయ్యారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారని ఆ పాయింట్ ఏమన్నా టచ్ చేస్తూ ఉన్నారో, దాన్ని ఎలా చూపించబోతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు. ఓకే, but I'm going to give the answer in English because I can't think as well. No problem. Yes, gaming is a very important point in our movie, and idi chala clear ga director garu chupistaru, and so we spoke to a lot mana research time lo we spoke to a lot of very big dignitaries, very big cops, and they told us real life stories of how nowadays crime is being done through various technology, through different sorts of technology. E-point really struck with us and we felt idi chala important. We need to tackle this also as a part of our movie. Anta cinema E-point kaadu, kani E-point cinema lo chala important. And we have shown gaming through virtual reality. We have shown how a lot of stuff is done through gaming and how basically our police is tackling that in a very realistic manner. Research tarvata. So I'm very happy that this point is raised by you. కాజల్ గారు, ఇంకొక క్వశ్చన్. కాజల్ గారు, అంటే మన పెద్ద పెద్ద హీరోలే యాక్షన్ బ్లాక్లో డూబులు పెట్టుకుని వాడుతుంటారు. ఇది చూసినట్లయితే కొన్ని యాక్షన్ బ్లాక్లు పక్కా కనబడుతున్నాయి. మీరు కాప్ డ్రెస్లో కూడా అంటే డూప్ ఏమైనా వాడారా? మీరే రియల్గా సెట్లో ఎలా చేశారు, వాటిని ఎలా ట్యాకిల్ చేశారు? ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. తర్వాత నాకు తెలియదు. కాజల్, ఫిల్మ్స్ లైక్ సత్యభామ అంటే ఇవి వాకింగ్ ఆన్ అ నైఫ్, ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్. సో అంటే ఒకసారి ఇలాంటి ఫిల్మ్ క్లిక్ అయిన తర్వాత యూ కాంట్ గో బ్యాక్ టు వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ అంటే ఇప్పటివరకు చూస్తుంది అయితే అలాగే ఉంది. సో you liked it, no? Do you have Acha, you don't like it. You like me as a regular commercial heroine dancing? Of course. And looking nice and pretty. You like, no? Yes. So then I'll do both. Emi rule unnai. Kaadu andi. మీ సత్యభామ టీషర్ట్లు అన్నీ కూడా ఏదో ఒక హార్ట్ బీట్ని తీసుకొస్తున్నాయి. ఎవరి హార్ట్ బీట్ అది? ప్రొడ్యూసర్దా? గుడ్ వన్. ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ ఈ ఆన్సర్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ లో మాకు కనిపించబోతున్నారు. Thank you, అంటే aunty. ఇన్ని రోజులు మీరు హీరోయిన్ గా సాంగ్స్, డాన్స్ ఇవన్నీ ఓకే, బట్ ఒక ఫుల్ లెంత్ కాప్ రోల్ అనేది చాలా కష్టం. సో ఈ క్యారెక్టర్ చేయడానికి మన పాత సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ని
రిఫరెన్స్ తీసుకున్నారా? అంటే లైక్ మాకైతే మా చిన్నప్పుడు అండ్ విజయశాంతి గారు ఆ టైప్ లో ఉన్నారు. మీరు ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా? Difference of course undi andi, because it's a lot of hard work for a movie like this. A movie like this requires you to change your perspective, requires you to change your commitment, and I think commitment is of prime importance. And of course in the future, if I do get offers which are of such strong impactful roles, I'll be more than happy to do it. But like our dear friend asked earlier, I am happy to balance both. అంటే యాజ్ ఎ యాక్టర్స్ గా, ఐ మీన్ హీరోయిన్ గా, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, సో మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? ఐ మీన్ మ్యారేజ్ తర్వాత మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? యాజ్ ఎ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ లేకపోతే ఏమైనా లిమిట్స్ పెట్టుకున్నారా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఇలాంటివే చేయాలి అని? I don't know what you mean by limits, but I had my limits even before I got married. And no, marriage has not really made a difference in my choice of cinema or in my professional life. In fact, it's just more stabilizing and there's more security, and I'm just a happier person in general. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. Thank you. Hello Kajal Garu. Hi. I am Babita from Big TV. You inspired so many women after this Satyabama premier interviews. Why I'm saying this, నేను తెలుగులో మాట్లాడతాను, మీరు చాలా అందంగా తెలుగులో మాట్లాడుతున్నారు కాబట్టి మీ ప్రతి ఒక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం కూడా జరిగింది, బాబుకి ఫీడింగ్ ఇవ్వడానికి మీరు ఎట్లా వెళ్ళారు అనే దాని గురించి. అండ్ ట్రైలర్ లో మీరు చూస్తే ఒక కాల్ని ఇంకో కాల్తో హోల్డ్ చేసి చాలా ఫైట్ సీక్వెన్సెస్ చేశారు. సో హౌ డస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? ఎట్లా కుదిరింది ఇవన్నీ? I think as women, all of us should just consider marriage, childbirth, all of this as a part of our life. But it does not define our career or our profession or our choices or anything that we choose to do. So our lives are still very independent. Yes, of course, we have beautiful additions in our life, but your work will always remain what you want it to be, kada? So that's what's most important. And regarding that flip, I had to work very hard. It was a lot of practice. But like I said, having a baby has got nothing really to do with my work life. అంటే ఆఫ్టర్ బేబీ అంటే మ్యారేజ్ తర్వాతనే మెంటలీ, ఫిజికలీ అండ్ ఆఫ్టర్ బేబీ మనకి చాలా హ్యూమన్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా, ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ టైంలో మీరు ఇంత మంచి స్క్రిప్ట్ తో, ఇంత మంచి మూవ్స్ తో ముందుకు వచ్చారు కాబట్టి సో పాయింట్ అడగాలనిపించింది అంతే. I got very lucky with a script like this and with a story like this. I've been looking for something like this for a very long time, and right time lo I found a story which I really was excited about. Having said that, yes, it is difficult, but nothing is impossible. That's all I can say. So good to see you in action films actually. Thank you. Yes, అంటే కాజల్ గారు ఇందాక మీరు అన్నారు ఎందుకు నేను ఫైట్ చేశాను, నేను ఎక్సైట్ ఫీల్ అయ్యానని. ఇప్పుడు దాకా మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా హీరోస్ ఫైట్ చేస్తుంటే వై డోంట్ ఐ గెట్ దట్ ఛాన్స్ అని ఎప్పుడన్నా అనుకున్నారా? Exactly. You hit the nail on its head. Exactly. I've always felt like this, and I've always wanted to do a full-fledged action movie, and now this is my Bond moment. సూపర్ సూపర్, రియల్లీ అందరూ చెప్తున్నారు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్. రియల్లీ యు ఆర్ సచ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ హీరోయిన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ట్రైలర్ వాజ్ వెరీ ప్రామిసింగ్, చాలా బాగుంది. అండ్ యాక్షన్ పార్ట్ లో మిమ్మల్ని చూస్తుంటే అయితే కిరాక్ ఉన్నారు. సో బేసికల్ గా మన ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ లైక్ తారక్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే రామ్ చరణ్ గారు కూడా కాప్ రోల్స్ చేశారు. ఈ సత్యభామ గారు అంటే ఈ పోలీస్ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు వీళ్ళని రిఫరెన్స్ గా తీసుకొని ఇలా నేను చెయ్యాలి అనుకున్నాను అంటే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తారు? ఎవరి క్యారెక్టరైజేషన్ ని ఒక పాయింట్ తీసుకున్నారు? Hard to choose anyone like that. I think they've all been very good as cops and they've done phenomenal movies. And it's not fair for me to say that, oh, this one is a perfect cop. They've all done it with full respect to them. They've done a great job. And now, after having played a cop myself, naku ardhamaindi how difficult it is. It's not easy to wear a uniform and not be faithful to it or not be responsible about it. You automatically get that feeling. I can't choose any one person. ఇఫ్ సత్యభామ గారికి టక్కర్ ఇచ్చే ఒక కాప్ అంటే ఎవరిని చూస్ చేస్తారు? ముగ్గురులో సత్యభామగా చెప్పాలి.
Takkar Kadu, I think that there should be a cop universe. And we all should be cops together. So I have one question, like the gun handling and in the jail you were punching the criminal, right? So that scene, can you explain, what did you injured really, or that was in a dramatic? Gun handling, I did not injure myself. I injured the other person. While I was beating people. So obviously we are actors, and there is a certain amount of when you're doing action sequences, there is a certain amount of pain that you feel, because obviously you're going with full impact. But these things are very well looked after, and action choreographers take maximum care that nobody, the stuntmen, the actor, nobody on set gets injured, and there is no sort of harm or any sort of pain caused to anybody. So of course all those precautions were very well taken care of. I was fine. శశి గారు, ట్రైలర్ టీజర్ అంతా బాగుంది అండ్ డిఫరెంట్ రోల్లో కనిపిస్తున్నారు. Thank సో జనరల్గా ఒక హీరోయిన్గా ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఎక్కువగా 5-6 మూవీస్తో అయిపోతుంది అంటారు, బట్ మీ జర్నీ చూసుకుంటే చాలా లాంగ్ అండ్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా జర్నీ చూసుకుంటే ఎలా ఉందని ఎప్పుడైనా? I never imagined my journey would be short. I mean, yes, definitely I'm extremely grateful for such a long and wonderful journey, having worked with such amazing people, have done so many different sort of roles, have had the opportunity to work with such amazing people. But I knew this is what I love and this is what I know. So I knew that I don't want to cut it short anytime soon. అండ్ ఈ ఓవరాల్గా చేసిన మూవీస్ అన్నిటిలో కలుపుకుంటే మీకు బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? సత్యభామ. వితౌట్ సత్యభామ. I'm as good as my last film అండి. ఎప్పుడు సత్యభామ. సో కాజల్ గారు, అయితే చాలా డేస్ నుంచి కాజల్ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలుగు మాట్లాడదు, నమస్కారం చెప్పడం తప్ప అనేది ఒకటి ఉండిపోయింది. బట్ ఈ మూవీ నుంచి చాలా చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. స్టేజ్ మీద కూడా తెలుగు మాట్లాడుతున్నారు, ప్రామిస్ చేశారు. ఎందుకు ఈ చేంజ్ వచ్చింది? ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారా? 17 years అయింది, హై టైమ్. సో ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ ఐ హోప్ టు జస్ట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఫుల్ఫిల్ మై ప్రామిస్. కాజల్ గారు హియర్, నేను చూసిన రోల్స్లో మీ రోల్స్లో చాలా వైలెంట్ రోల్ ఇది. ప్రీవియస్లీ జిల్లా అనే ఒక మూవీలో మీరు పోలీస్ గెటప్లో చేశారు, అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇందులో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అందులో చాలా రొమాంటిక్ రోల్ అది, అండ్ ఇది చూస్తేనే భయం వేస్తుంది. అంటే అందులో మేము క్రష్గా చూసుకున్నాం, ఇది చూసినప్పుడు భయపడుతున్నాం. ఎలా ఉంది? అలాంటి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారా ఇలాంటి క్యారెక్టర్స్కి? వెల్, ఫ్యాన్స్ in fact like when the actor does versatile things, and Jilalo na role oka comedy cop laga, it wasn't a serious cop. Ee cinema lo she takes her job very seriously, so emi comparison ledu. And well, there's nothing really to get scared. You watch the movie, you'll also feel that she's very relatable. And telugulo manchi pair meedi Prabhas garidi. సో డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చినాయి. సో June 7th మీ మూవీ రిలీజ్ అవుతుంది, June 27th కల్కి రిలీజ్ అవుతుంది. హౌ యూ ఫీల్ అబౌట్ దీస్ టూ మూవీస్? అలా ఏం చెప్తారు? My movie I'm very excited about, obviously, Andy. I can't wait for you guys to watch it. Prabhas's film also I'm very excited about because I can't wait to see it. So Kalki kosam nenu audience, ee cinema kosam nenu actor. So of course difference unnai. But yeah, I'd like to wish them all the best, the entire team, and they've done the trailer and everything about the film looks very interesting, and I can't wait to see it. Like all of you. Okay, all the best. Thank you. Kajal garu here ikkada. సో మీరు ప్రీవియస్గా చాలా ఫిల్మ్స్ చేసి ఉన్నారు అండ్ యాక్టెడ్ బిసైడ్స్ స్టార్స్ అందరితోనే వర్క్ చేసి ఉన్నారు. ఆ టైంలో అంటే సినిమా ప్రమోషన్స్ కావచ్చు, మార్కెట్ వైజ్ కావచ్చు, అంతా హీరోస్ మీద నడుస్తూ ఉంటుంది. సో వైల్ డూయింగ్ ఏ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్, ఇట్స్ కంప్లీట్ యూ కాజల్, మొత్తం అంతా మీ చుట్టూనే తిరుగుతుంటుంది. బిఫోర్ సైనింగ్ దిస్ ఫిల్మ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసేటప్పుడు ఆలోచించారా లైక్ మార్కెట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎట్లా చేయొచ్చు ప్రమోషన్స్ ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ అన్నప్పుడు? To be honest, I don't think so much, Andy. I only think about what my role is going to be, the creative aspect of it, the story, and that's pretty much it. I don't really look into numbers.
It's not even my strong point. But yes, of course, all that was done by my producers. They ensured that things are well taken care of. And of course, promotion, especially in today's day and age, chala important. So here we are, trying our level best, trying to make sure that the exposure is as much as possible. కాప్ రోల్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. దాని గురించి ఎంతో తెలుసుకుంటే కానీ, ఎందుకంటే బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వెన్ ద ఆడియన్స్ ఇస్ ఏమాత్రం తేడా అయినా ఇట్ బికమ్స్ ఎ కామెడీ థింగ్. సో కాప్ గురించి చేసేటప్పుడు దాని గురించి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా చేశారా, తెలుసుకున్నారా? లోపల ఉండే టీమ్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏంటి, క్లూస్ టీమ్, సో ఇలాంటివి ఏమైనా తెలుసుకుని దాని గురించి వర్కౌట్ చేసి వచ్చారా? Of course, Andy. Mana entire team, we all worked very hard to find out and do research and to speak to real cops, to go and understand their stories and their lives. Idi anta chesaru. And of course, I was given a lot of references. We had a lot of brainstorming sessions, Suman Garu, Shashi Garu and me. And adi tarvata we reached a specific characterization for Satyabhama, that we want our cop to be exactly like this. So there was a lot of work, a lot of preparation, and loads of homework that went behind it. వైల్ డూయింగ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అండ్ మాకు థ్రెడ్స్ లాగా ఏమో అనిపించలేదు, రియల్గా కాజల్ గారు చేసినట్టు అనిపించింది. సో చేసేటప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్, అన్న దెబ్బలు తగ్గడం? Really, నేనే చేశారు. So it will look real. But I think the point was to keep it easy and believable. And I'm glad that my directors did not make me go over the top. My action director or my director did not make me overdo it. Endukante that would look unrealistic. So I'm glad that you feel it's looking very real, because that was the point.